దసరా నవరాత్రి సమయంలో రెండవ రోజు ఏ విధమైన నైవేద్యాలతో అమ్మవారిని పూజించవచ్చు? రెండవ రోజు గాయత్రీదేవి 5 ముఖాలతో ఉంటుంది అమ్మవారు. అమ్మవారిని పూజిస్తే చక్కని గాయత్రి మంత్రం కూడా ఉంటుంటాం. భూర్భువస్వః తస్సహ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమ్మవారికి ఎలాంటి పదార్థం అంటే మనం అల్లంతో చేసుకునే అల్లపు గారెలు అంటారు. అమ్మవారి గారెలతో నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజిస్తే వేదమాత, ఎవరు గాయత్రీదేవిని ఏమంటారు? వేదమాత అని అంటారు. అమ్మవారిని పూజిస్తే వేద లవలోకి వస్తుంది. చక్కటి మంచి జ్ఞానము, తపస్సు. అమ్మవారికి 5 ముఖాలు ఉంటాయి, ఒక్కొక్క ముఖం ఒక్కొక్క సంబంధించింది. ఆ అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యములు, అలా గృహంలో సిరి సంపదలు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. పిల్లలకు చక్కటి విద్య, జ్ఞానాశక్తి, మేధాశక్తి కలిగింపజేసే తల్లి ఆ గాయత్రీదేవి. అలాగే మేము చేసుకున్న యజ్ఞోపవీతంని కూడా గాయత్రి అని పిలుస్తూ ఉంటాం. సో గాయత్రీదేవి వేదమాత, వేదాలన్నిటికీ అమ్మ అని చెప్పి గాయత్రిని మనం పూజిస్తూ ఉంటాం. ఓకే గురువు గారు, ఈ దసరా నవరాత్రుల గురించి చక్కగా వివరించారు. సర్వేజన సుఖినో భవంతు. ఇక ధర్మ సందేహాలు చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ ఆశీస్సులు. మీ అందరికీ కూడా భగవంతుని అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉండాలి ప్రార్థిస్తూ, అలాగే మీకేవైనా సందేహాలు ఉన్నా కానీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ రూపంలో మీరు రాయండి. మీ సందేహాలన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో అన్నీ కూడా ఆ సందేహాలన్నిటి కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఓం శాంతి.